Savior alone carried the cross for all of my days. He paid the cost. Salvation complete, never. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరచుకుంటున్నాం. షాలోం ప్రత్యక్షత అనేటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలండి. మరి 2024 మార్చి నెల 4-5 తారీఖుల్లో 11వ శిలువ పండుగలు మరి ఏర్పాటు చేయటం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ శిలువ పండుగలు మార్చ్ 4-5 తారీఖులు సోమ మంగళవారములు ప్రతిరోజు సాయంత్రం 6:30 ఏర్పాటు చేయడం జరిగింది. స్థలము కేంద్రీయ విద్యాలయం ఎదురుగా షాలోం చర్చ్ మినిస్ట్రీస్ ఆవరణములో మచిలీపట్నం. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆత్మపూర్ణులైనటువంటి దైవజనులు ప్రసంగిస్తారు. మీ కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేయబడతాయి. అందరూ రండి, కుటుంబ సమేతంగా రండి. దేవుని యొక్క దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మీ అందరికీ షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి షాలోమ్ ప్రత్యక్షత అనేటటువంటి ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియపరచుకుంటున్నామండి. దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా మీ మధ్యలోనికి రావటానికి ప్రభు ఇచ్చిన మహాకృపను బట్టి దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త అయినటువంటి దేవుడు. నా నామములో మీరు నన్ను ఏమి అడిగినను అది నేను మీకు ఇస్తానని చెప్పి నా దేవుడు సెలవిస్తున్నాడు. ప్రియులారా, మీరు ఏదైతే దేవుని అడగాలన్నటువంటి ఉద్దేశమును కలిగి ఉన్నారో అవి మా దేవుడు, నా దేవుడు, మన దేవుడు అది మనకి దయచేయువాడై ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక వాక్య భాగాన్ని మనం చూస్తున్నప్పుడు కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనంలో ఇలాగున్నది: నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ప్రియులారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ వాక్యములో రాయబడినటువంటి మాట, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ప్రియులారా, దేవుని యొద్ద నేను విచారణ చేయగా, దేవుని యొద్ద నేను అడుగగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అని చెప్పి భక్తుడు సెలవిస్తున్నాడు. నిజమే, మనము దేవునిని ఏదైతే అడుగుతామో అది దేవుడు దయచేయవాడై ఉన్నాడు. మనం ఏదైతే దేవుణ్ణి కోరుకుంటామో అది దేవుడు మనకి ఇచ్చువాడై ఉన్నాడు. అందుకే బైబిల్లో ఉంది, పిల్లరా అడుగుడి మీకు ఇయ్యబడును, అడిగిన ప్రతివానికి కూడా నేను ఇస్తానని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనం ఏదైతే అడుగుతామో అడుగువాడు సందేహపడకూడదట. అడుగువాడు సందేహపడకుండా ఎప్పుడైతే అడుగుతాడో అది నా దేవుడు ఇస్తాను అని చెప్పి అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మీరు శ్రమలో ఉండొచ్చు, ఈరోజు మీరు బాధల్లో ఉండొచ్చు, ఈరోజు మీరు కష్టాల్లో ఉండొచ్చు, దుఃఖములో ఉండొచ్చు, వేదన ఆవేదనలో మీ జీవితాలు మీరు కలిగి ఉండొచ్చు. వేదన అయినా ఆవేదన అయినా మీ జీవితంలో కలుగుతున్నటువంటి బాధలు ఏవైనా సరే, ఆ బాధలన్నిటిలో నుండి దేవుడు మిమ్మలను విడిపించువాడై ఉన్నాడు. విశ్వాసంతో అడగాలి, నమ్మకంతో అడగాలి, భక్తితో అడగాలి, విశ్వాసంతో అడగాలి, ప్రార్థనలో అడగాలి. ఎందుకంటే మన దేవుడు ఇచ్చేవాడు.
మీరు అడగాలి. అడిగే విషయంలో మీకు సందేహం లేకుండా ఎప్పుడైతే నీవు అడగగలుగుతావో నిశ్చయముగా దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, నమ్మండి, విశ్వసించండి. ఈ షాలోం ప్రత్యక్షత అనేటటువంటి ఈ టీవీ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి మీరు విశ్వాసంతో దేవుని అడగండి. మీరు అడుగుతూ ఉండగానే నా దేవుడు ఒక ఘనమైనటువంటి కార్యం మీ జీవితంలో, మీ ఇంటిలో చేయును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి మాట, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా, నేను దేవుని యొద్ద అడగగా, నేను ప్రభువుని అడగగా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చను. నిజంగా అండి, దేవుని నువ్వు అడిగితే, దేవా నాకు ఇది ఈ విషయంలో నాకు సహాయం చేయని మీరు అడగగలిగితే ఖచ్చితంగా దేవుడు మీకు ఉత్తరమునిస్తాడు. బైబిల్లో కాముంది. ప్రియులారా, ఆమె యొక్క జీవితంలో చాలా శ్రమ కలిగినటువంటి స్థితిని ఆమె అనుభవిస్తుంది. దేవుణ్ణి అడిగింది, ప్రభువుని అడిగింది, అయ్యా నేను చాలా ఇబ్బందుల్లో ఉన్నాను, నేను చాలా దుఃఖంలో ఉన్నాను, చాలా రోదనలో ఉన్నాను, నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పి ఆ బిడ్డ అడిగినప్పుడు నిశ్చయంగా దేవుడు ఆమె పట్ల కార్యం చేశాడు. మనందరికీ తెలుసు, పోయిన వారం దేవునికి వాక్యాన్ని ధ్యానం చేశాం. ఆమె పేరే హన్నా. ఈ హన్నా అనేటటువంటి ఆమె ప్రియులారా చాలా పెద్ద సమస్యలో ఉంది. ఏమిటే ఆ పెద్ద సమస్య అంటే, తన జీవితంలో అన్నీ ఉన్నాయి కానీ సంతానం అనేది ఆమె జీవితంలో లేనట్టుగా కనబడుతుంది. చాలామంది రకరకాలైనటువంటి మాటలు అంటున్నారు, చాలామంది ఇబ్బందికరమైనటువంటి పదజాలాన్ని ఉపయోగిస్తున్నారు. పిల్లరా, ఆ మాటలకు తన హృదయం ఎంతగానో ఆవేదన చెందింది, ఆ మాటలకు ఎంతగానో ఆమె దుఃఖపడినటువంటి ఆమె ఏడుస్తున్న సందర్భాల్లో తన భర్త కూడా వచ్చి అన్నాడు, ఎందుకు ఏడుస్తావు, నువ్వు ఎందుకు ఏడవాలి అని చెప్పి అడుగుతున్నాడు. పిల్లల భర్త అంటున్నాడు, 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడిని కానా, నేనేమైనా అన్నానా అని చెప్పి భర్త ఆమెను ఎంతగానో ఓదార్చడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ తన బాధ అలాంటిది, తన దుఃఖం అలాంటిది. కొన్ని సందర్భాల్లో చాలామంది మిమ్మల్ని ఓదార్స్తూ ఉంటారు. ఆ హృదయం అనేది, ఆ బాధ అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. వారు ఓదార్స్తున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి నీ యొక్క బాధ అనేది పోయేది కాదు. ప్రియులారా, నేను చెప్తున్నాను, నీ జీవితంలో ఏ బాధ అయితే నీవు కలిగి ఉన్నావో ఆ బాధ తీసివేయగలిగిన శక్తి యేసయ్యకు మాత్రమే ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ భర్త అంటున్నాడు, ఏమొచ్చింది, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, నేను నిన్ను అర్థం చేసుకుంటున్నాను కదా, ఏడవద్దు అన్నాడు. పిల్లలు, అయినప్పటికీ కూడా హన్నా జీవితంలో ఒక దుఃఖం, హన్నా జీవితంలో ఒక బాధ ఉంది. ఇప్పుడు ఈ బాధ పోవాలి అంటే ఆమెకి ఒకే ఒక మార్గం ఏంటో తెలుసా? ఆమె అనుకుంటుంది, నేను దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని అడగాలనుకుంది. అలాగే మనకు తెలుసు, ఆమె దేవుని దగ్గరికి వెళ్ళింది, ప్రార్థన చేసింది, దేవుని అడిగింది, వేదన చెందింది, దుఃఖపడింది, రోధించింది, కన్నీరు కార్చింది, మనోవిచారంతో ప్రార్థన చేసింది. దైవజనుడు చెప్పిన మాట, అమ్మా నువ్వు ధైర్యంగా వెళ్ళు, దేవునితో నువ్వు చేసుకున్న మనవి ఆయన అంగీకరించాడు అని చెప్పినప్పుడు ఆమె జీవితంలో ఒక ఘనమైనటువంటి కార్యాన్ని దేవుడు చేసినట్టుగా మనం చూస్తున్నాం. చక్కనైనటువంటి బిడ్డను దేవుడు ఇచ్చాడు. ఒక బిడ్డ చాలు ప్రభువా అనుకుంది, కానీ 3 కుమారులను 2 కుమార్తెలను దేవుడు ఆమెకి ఇవ్వటం అనేది జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, ఎందుకు ఈ మాట నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, ఆమె చాలా బాధతో ఉంది. ఈరోజు అలాంటి బాధ చాలా మంది అనుభవిస్తున్నారు. కొంతమంది అప్పుల సమస్యలతో ఉంటారు, చెప్పుకోలేని బాధను అనుభవిస్తూ ఉంటారు. కొంతమంది ఆర్థికంగా చిదిగిపోయినటువంటి వారు ఉంటారు. కొంతమంది ఆరోగ్యం కోల్పోయినటువంటి వారు కూడా ఉన్నారు. కొంతమంది సంతానము లేక మాటలు పడుతున్నటువంటి వారు ఉన్నారు. కొంతమంది వివాహాలు కాక బాధపడుతున్నటువంటి వారు ఉన్నారు. కొంతమంది అయ్యా నేను మంచికి పోతున్నాను కానీ నాకు చెడు ఎదురొస్తుంది అనేటటువంటి వారు కూడా ఉన్నారు. కొంతమంది వ్యాపారాలు పెడుతున్నారు, అయ్యా నేను ఎవరినైతే నమ్మానో వారు నన్ను మోసం చేశారండి అని చెప్పి బాధపడేటటువంటి వారు కూడా ఉన్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ఇదిగో నేను చెప్తున్నాను పరిశుద్ధాత్మ ప్రేరణతో, ఒకవేళ నీవు కూడా హన్నా వలె బాధపడుతున్నావా, ఒకవేళ హన్నా బిడ్డల కోసం బాధపడినట్టుగా నీ జీవితంలో నీ కుటుంబ పరిస్థితులు బట్టి నువ్వు బాధపడుతున్నావా, ఇబ్బందులను బట్టి బాధపడుతున్నావా, అప్పులను బట్టి బాధపడుతున్నావా, సమస్యలను బట్టి బాధపడుతున్నావా, రోగమును బట్టి బాధపడుతున్నావా, అయ్యో సంతానం లేదని చెప్పి పిల్లల విషయంలో బాధపడుతున్నావా, వివాహం కాలేదే అని చెప్పి బాధపడుతున్నావా, ఎందుకంటే నేను మంచికి పోతున్నా నాకు చెడు ఎదురొస్తుంది అని చెప్పి ఆ విషయంలో నువ్వు బాధపడుతున్నావా? దేవుని బిడ్డ, నీ జీవితంలో నీ బాధను తీసివేయగలిగినటువంటి వాడు దేవుడు మాత్రమే. ఆయన ప్రత్యక్షత నీకు కలగాలి. ఆయన ప్రత్యక్షత నీకు కలగాలి అంటే నీవు విశ్వాసముతో ప్రార్థించే వ్యక్తిగా మారాలి. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, ఎందుకంటే ఆయన నిశ్చయంగా మేలు చేసే దేవుడు. కొంతమంది అనుకుంటూ ఉంటారు, అయ్యో నాకే ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి, నాకే ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి, నాకే ఎందుకు ఈ బాధలు వస్తున్నాయి అని చెప్పి చాలామంది ఈరోజు ప్రజల్లో చాలామంది బాధపడుతూ ఉంటారు.
అయితే దేవునికి వాక్యం చెప్తుంది, నీ జీవితంలో ఏ బాధ అయితే ఉందో ప్రభు అంటున్నారు, నీ భారమట ఆయన మీద ఎప్పుడైతే నువ్వు వేయగలుగుతావో నీ భారాన్ని ఆయన మోయగలుగుతాడు. నీ భారం యెహోవా మీద మోపము, అప్పుడు ఆయన నీ ఉద్దేశములను సఫలం చేస్తాడు. కాబట్టి నీ భారం ఏదైతే ఉందో అది దేవుని మీద వేయి, ఆయన అద్భుతాన్ని నీ జీవితంలో చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో చూడండి, ఇంకో మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 25వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినప్పుడు పిల్లలు అక్కడ వాక్యములో ఉన్నటువంటి మాట, ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగా వెళ్ళెను. పిల్లలు ఇక్కడ మనకి రిబికా కనబడుతూ ఉంటుంది, ఇక్కడ రిబికా కనబడుతూ ఉంటుంది. పిల్లరా, రిబికా జీవితంలో సంతానం లేక చాలా బాధపడింది ఆమె. పిల్లరా, ఇక్కడ మనం చూసినట్లయితే రిబికా కానివ్వండి, తన యజమాని కానివ్వండి, ప్రార్థన చేశారు పిల్లల కోసం. ప్రార్థన చేశారు, దేవుణ్ణి అడిగారు, ప్రభా మాకు సహాయం చేయమని అడిగారు, ప్రభా మా పట్ల అద్భుతం చేయమని అడిగారు, ప్రభా నాకు మేలు చేయ అని అడిగారు. పిల్లరా, దేవుడు వారి ప్రార్థన విన్నాడు. నేను చెప్తున్నా, పరిశుద్ధాత్మ ప్రేరణతో నీ ప్రార్థన దేవుడు వింటాడు. నీవు ప్రార్థన చేస్తే దేవుడు నీ ప్రార్థన వింటాడు. ఓ సహోదరి సహోదరుడా, నీ ప్రార్థన దేవుడు వినేటటువంటి వాడై ఉన్నాడు, నీ ప్రార్థన దేవుడు అంగీకరించేటటువంటి వాడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన ఆలకించువాడు. ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు ఎదుకు వస్తారని భక్తుడు చెప్తున్నాడు. నీ ప్రార్థన దేవుడు వింటాడు. ఆనాడు భక్తుల ప్రార్థన విన్న దేవుడు నీ ప్రార్థన కూడా వింటాడు. అందుకనే అపోస్తులు అంటూ ఉంటాడు కదా, దేవుడు పక్షపాతి కాడని నేను నిజంగా గ్రహిస్తున్నాను అంటున్నాడు. దేవుడు పక్షపాతి కాదు. ఆనాడు భక్తుల ప్రార్థన విన్నట్టుగా, ఆనాడు ప్రవక్తల ప్రార్థన విన్నట్టుగా, ఆనాడు విశ్వాసుల ప్రార్థన విన్నట్టుగా ఈ తరాల్లో కూడా దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి యొక్క ప్రార్థన నా దేవుడు వినేవాడై ఉన్నాడు. కాబట్టి నీవు ప్రార్థన చేయటం ఆలస్యం, ఆయన నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ రిబికా జీవితంలో రిబికా కానివ్వండి, తన యజమాని కానివ్వండి అడుగుతున్నారట దేవుణ్ణి, అయ్యా ఒక బిడ్డనివ్వయ్యా అని అడుగుతున్నారట. అడగటం ఆలస్యం, దేవుడు దర్శించాడు వారిని. దేవుడు చక్కనైనటువంటి కార్యం వారి జీవితంలో చేశాడు. పిల్లరా, రిబికా యొక్క గర్భములో 2 శిశువులు ఉన్నారు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. రిబికా యొక్క గర్భంలో 2 పిల్లలు ఉన్నారు. అయితే పిల్లరా, ఈ బిడ్డలట ఆమె గర్భంలో పెనుగులాడటం ప్రారంభించారట. అంటే అర్థం ఏంటి? ఆమె గర్భంలో 2 కొట్టుకోవడం ప్రారంభించారు. 2 కూడా పిల్లల గర్భంలో తిరగడం ప్రారంభించారు. రిబికా నొప్పులకు తట్టుకోలేకపోతుంది. ఇలాగనైతే నేను బ్రతుకుట ఎందుకు అని, ఇలాగైతే నేను బ్రతకడం ఎందుకు అనుకుందట. అంత బాధ తన గర్భంలో జరుగుతుంది. ఆ బాధ తట్టుకోలేక, ఆ వేదన తట్టుకోలేక, ఆ నొప్పిని తట్టుకోలేక ఆమె అనుకుంటుందట, ఇలాగనైతే నేను బ్రతుకుట ఎందుకు అని అనుకొని ఎక్కడికి వెళ్ళాలనుకుందట? దేవుని అడగ వెళ్ళాలనుకుందట. దేవుని అడగడానికి వెళ్దాం అనుకుందట. దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు అని అనుకుందట. అంటే ఆమె బాధ అంతగా ఉంది ఆమె జీవితంలో, ఇలాగైతే నేను బ్రతకలేను అనుకుందట. అయితే ఈరోజు చాలా మంది కూడా ఇలాగే అనుకుంటున్నారు. శ్రమలకు తట్టుకోలేక, బాధలకు తట్టుకోలేక, ఇబ్బందులకు తట్టుకోలేక ఇలాగైతే నేను బ్రతకడం ఎందుకు అనుకునేటటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఈరోజు ఈ షాలోం ప్రత్యక్షత అనేటటువంటి ఈ టీవీ కార్యక్రమం చూస్తున్నటువంటి నీవు కూడా గ్రహించు. ఒక్కొక్క సందర్భంలో నీవు కూడా అనుకుంటున్నావేమో, అయ్యో నేను మంచికి పోతున్నాను, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకు, ఇలాగైతే జీవించడం ఎందుకు అని ఒకవేళ నీకు కూడా ఇలాంటి ఆలోచనలు కలుగుతున్నాయేమో. ప్రియులారా, రిబికా అనుకుంటుంది, ఇలాగనైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకొని ఈమె ఎక్కడికి వెళ్ళాలనుకుందట? దేవునిని అడగా వెళ్ళాలనుకుందట. చాలా మంది అనుకుంటూ ఉంటారు, ఇలాగనైతే నేను బ్రతుకుట ఎందుకు అని. పిల్లల లోక సంబంధంగా ఉండేటటువంటి వారు కూడా ఈ శ్రమలకు తట్టుకోలేక, బాధలకు తట్టుకోలేక, నష్టాలకు తట్టుకోలేక, కష్టాలకు తట్టుకోలేక, ఇబ్బందులకు తట్టుకోలేక, అయ్యో ఇలాగైతే బ్రతకడం ఎందుకు, ఈ జీవితం ఎందుకు, ఈ బ్రతుకు ఎందుకు, ఈ స్థితి ఎందుకు, చచ్చిపోతే బాగుండు అని చెప్పి ఎంతో మంది పిల్లరా లోకములో యవనస్తులైనటువంటి వారు లోకములో ఈ భారాన్ని భరించలేక ఎంతో మంది సూసైడ్ చేసుకుంటున్నట్టుగా కనబడుతుంది. ఎంతో మంది ఇలాగైతే బ్రతకడం ఎందుకని చచ్చిపోయినటువంటి ప్రజలు కనబడుతూ ఉన్నారు. పిల్లరా, ఇటు లోకానుసారులే కాదు, ఆత్మానుసారులు కూడా ఇదే పని. అయ్యో ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, నాకెందుకు ఈ కష్టాలు వస్తున్నాయి, నాకెందుకు ఇంత బాధలు వస్తున్నాయి, నేను ఇంత భక్తి చేస్తున్నా, ఇంత ప్రార్థన చేస్తున్నా, ఇంతగా దేవుని మీద ఆధారపడి ఉన్నా, నాకెందుకు ఈ బాధలు, ఇలాగైతే బ్రతుకుడు ఎందుకు అని చాలా మంది లోకస్తులు కానివ్వండి, ఆత్మీయులు కానివ్వండి, చాలా మంది పిల్లరా తీసుకోకూడనటువంటి నిర్ణయాలు తీసుకొని వారి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఇటు లోక సంబంధంగా ఉన్నటువంటి వారు కూడా ఇలాగైతే బ్రతకడం ఎందుకని పిల్లల ఆలోచనలు చేస్తున్నారు. ఆత్మానుసారులు కూడా ఇదే విధమైన ఆలోచనలో ఉన్నారు. అయితే ఇక్కడ రిబికా అనుకుంటుంది, ఇలాగునైతే నేను బ్రతుకుట ఎందుకు అనుకుని ఎవరిని అడగాలనుకుందట?
దేవునిని అడుగా వెళ్ళాలనుకుందట. ఎందుకయ్యా నాకు ఈ బాధ అని చెప్పి దేవునిని అడుగా వెళ్ళాను అని వాక్యం కనబడుతుంది. దేవుని దగ్గరికి వెళ్ళింది, ప్రభు దగ్గరికి వెళ్ళింది, ప్రభుకి ప్రార్థన చేసింది. అయ్యా ఏంటయ్యా ఈ పరిస్థితి అని చెప్పి దేవుని అడగగా ఆమె జీవితంలో దేవుడు ఒక గొప్ప కార్యం చేసి, ఎంత బాధతో అయితే ఆమె దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించిందో అంతే ధైర్యంతో, సంతోషంతో, శాంతితో, సమాధానంతో ఇంటికి వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రిబికా చేసినటువంటి గొప్ప పని ఏంటి అంటే దేవునిని అడుగా వెళ్ళింది. తన శ్రమ కలిగినప్పుడు, తనకి బాధ కలిగినప్పుడు, తనకి ఇబ్బంది కలిగినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి తన బాధ చెప్పుకోవటము ద్వారా దేవుడు ఒక ఘనమైనటువంటి అద్భుతాన్ని ఆమె జీవితంలో చేసినట్టుగా మనకు కనబడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే అన్నా కూడా తన జీవితంలో కష్టం కలిగినప్పుడు, తన జీవితంలో బాధ కలిగినప్పుడు, తన జీవితంలో ఇబ్బంది కలిగినప్పుడు ఆమె కూడా దేవుని దగ్గరికి వెళ్ళి అడగటం వలన దేవుడు ఒక గొప్ప కార్యము ఆమె జీవితంలో చేసినట్టుగా మనకి కనబడుతుంది. అంటే పిల్లరా, దేవుడు అంటున్నాడు కదా, మీరు నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. పిల్లరా, ఆమెకి శ్రమ కలిగినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళింది, దేవుడు ఆమె పక్షాన కార్యం చేశాడు. అన్న శ్రమ కలిగినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళింది, దేవుడు ఆమె పక్షాన కార్యం చేశాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, మీ జీవితంలో ఒకవేళ శ్రమ కలిగిందా, బాధ కలిగిందా, ఇబ్బంది కలిగిందా, మీరు ఇళ్ళ దగ్గర ఉండటం కాదు, దేవుని యొక్క మహాకృపను బట్టి మీరు దేవుని దగ్గరికి పోండి, మీరు దేవుని దగ్గరికి వెళ్ళండి, మీ శ్రమను గురించి దేవునికి చెప్పండి, దేవుని అడగండి. అయ్యా నాకు ఈ శ్రమ కలుగుతుంది నాయన, నాకు ఈ బాధ కలుగుతుందయ్యా, నాకు ఈ కష్టం కలుగుతుందయ్యా అని చెప్పి దేవునికి చెప్పండి. ఎందుకో తెలుసా, ఆయన ఒక్కడే నీ శ్రమలను తీసివేయువాడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆమేన్. పిల్లరా, నీవు వెళ్ళవలసినప్పుడు, నువ్వు వెళ్ళగలిగినప్పుడు, ఇప్పుడు అన్నా చూడండి, ఆమె వెళ్ళగలిగినప్పుడు తన కష్టం చెప్పుకుంటాను దేవుని దగ్గరికి వెళ్ళింది కాబట్టి దేవుడు ఆమె పట్ల కార్యం చేశాడు. రిబికా వెళ్ళగలిగినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి తన కష్టం చెప్పుకుంది, దేవుడు అద్భుతాన్ని చేశాడు. పిల్లరా, ఇక్కడ ఇంకొక మాట మనం చూసినట్లయితే, ఒక గుడ్డివాడి దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్ళినట్టుగా కనబడుతుంది, ఒక గుడ్డివాడి దగ్గరికి దేవుడు వెళ్ళినట్టుగా కనబడుతుంది. ఆ గుడ్డివాడు పిల్లల బిచ్చబడుకుంటున్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు. యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్ళాడు, యేసు ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ప్రభు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రభు అడుగుతున్నారు, స్వస్థత పొందాలని నువ్వు కోరుకుంటున్నావా అని అడిగాడు దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, ఆమేన్, హల్లెలూయా. స్వస్థత పొందాలని కోరుకుంటున్నావా అంటే, అయ్యా నేను స్వస్థత పొందాలని కోరుకుంటున్నానయ్యా, నాకు స్వస్థత లేదయ్యా అని అడుగుతున్నాడు. ప్రభు అతన్ని ముట్టి నువ్వు స్వస్థత పొందు అని చెప్పి నేత్రములను ముట్టగా ఆయనకి చక్కనైనటువంటి కనుదృష్టి కలిగినట్టుగా కనబడుతుంది. ప్రియులారా, ఇక్కడ మీరు ఆలోచన చేయండి. వెళ్ళగలిగినప్పుడు వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళారు. పిల్లరా, వెళ్ళగలిగినప్పుడు వారు దేవుని దగ్గరికి వెళ్ళి వారు శ్రమలు చెప్పుకున్నారు. అయితే పిల్లలు, ఇక్కడ యేసు ప్రభు వారు చూడండి, వెళ్ళగలిగినప్పుడు వారు వెళ్ళారు, వెళ్ళలేనటువంటి వ్యక్తి దగ్గరికి ప్రభు వచ్చాడు. అంటే అర్థం ఏంటి అంటే, నీవు వెళ్ళగలిగినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళగలిగితే, నువ్వు వెళ్ళలేని రోజున దేవుడు నీ దగ్గరికి వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పిల్లరా, నువ్వు వెళ్ళగలిగినప్పుడు నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి నీ శ్రమలు చెప్పుకోగలిగితే, నీ బాధలు చెప్పుకోగలిగితే, నీ కష్టాలు చెప్పుకోగలిగితే, నీ ఇబ్బందులు చెప్పుకోగలిగితే, పిల్లరా దేవుడు వింటాడు. నువ్వు వెళ్ళగలిగినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పుకుంటే, ఒకరోజు నువ్వు వెళ్ళలేని పరిస్థితులు ఉంటాయి, అలాంటి సమయాల్లో దేవుడు నీ దగ్గరికి వస్తాడు. నువ్వు వెళ్ళగలిగినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళకుండా నువ్వు అశ్రద్ధ చేస్తే, నువ్వు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో దేవుడు నీ దగ్గరికి రావడానికి పిల్లరా అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి నువ్వు వెళ్ళగలిగినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళు, నువ్వు వెళ్ళలేని సమయాల్లో దేవుడు నీ యొద్దకు వస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు, ఆయన కార్యాలు చేసే దేవుడు, ఆయన అద్భుతాలు చేసే దేవుడు, ఆయన మేలు చేసే దేవుడు. దేవుని వైపు చూడండి, దేవుని తట్టు చూడండి, ఆయన ఉన్నత కార్యాన్ని మీ జీవితంలో చేయబోతున్నాడు. ఈరోజు రిబికా లాగా ఒకవేళ చెప్పుకోలేనటువంటి బాధతో మీరు నలిగిపోతున్నారేమో, నేను చెప్తున్నాను పరిశుద్ధాత్మ ప్రేరణతో, నా దేవుడు ఉన్నత కార్యాన్ని మీ పట్ల చేయును గాక, నా దేవుడు మీ పట్ల అద్భుతాన్ని చేయును గాక, మీ పక్షాన దేవుడు ఘనమైనటువంటి కృపను దయ చేయును గాక చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. పిల్లరా, ఎందుకంటే మనం రాగలిగినప్పుడు, మనం వెళ్ళగలిగినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఎప్పుడైతే వెళ్ళగలిగినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతావో, నువ్వు వెళ్ళలేనటువంటి సమయాల్లో దేవుడు నీ దగ్గరికి వస్తాడు. రిబికా వెళ్ళగలిగినప్పుడు వెళ్ళింది, హన్న వెళ్ళగలిగినప్పుడు వెళ్ళింది. పిల్లరా, వెళ్ళలేనటువంటి ఒక గుడ్డివాడి దగ్గరికి ప్రభు వచ్చాడు. అలాగే నువ్వు వెళ్ళగలిగినప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళు, ఎందుకంటే దేవుని మందిరం అనేది గొప్పది. హల్లెలూయా. ఎందుకంటే నిత్యము ఆయన ఆ స్థలాల్లో ఉంటాడు.
పిల్లల దేవుని మందిరం అనేది గొప్పది. నీ జీవితంలో శ్రమ కలిగితే నువ్వు దేవుని మందిరం దగ్గరికి వెళ్ళాలి. నీ జీవితంలో బాధ కలిగితే నువ్వు దేవుని మందిరం దగ్గరికి వెళ్ళాలి. అన్న దేవుని మందిరం దగ్గరికి వెళ్ళింది, రిబికా దేవుని అడగడానికి వెళ్ళింది. అలాగే నీ జీవితంలో కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి. పిల్లలారా, మీరు దేవుని దగ్గరికి వెళ్ళండి, ప్రభు దగ్గరికి వెళ్ళండి. ప్రభు అన్నారు, మీరు నా యొద్దకు రండి, నేను మీ యొద్దకు వస్తానన్నాడు దేవుడు. కాబట్టి మీరు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మన దగ్గరికి వచ్చేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మందిరం అనేది గొప్పది. నిత్యము ప్రార్థన ధూపాలని జరుగుతూ ఉంటాయి, నిత్యము ఆరాధనలు జరుగుతూ ఉంటాయి. దేవుని మందిరం అనేది పరిశుద్ధమైనది, దేవుని మందిరం అనేది పవిత్రమైనది. కాబట్టి పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ఆ స్థలంలోనికి వెళ్ళి నీవు అడిగినప్పుడు నా దేవుడు నిశ్చయంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు ఇళ్ళలో ఉన్నా దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తాడు. అంతకంటే అద్భుతం నీ జీవితంలో జరగాలంటే మందిరమే, ఇల్లే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు నువ్వు వెళ్ళగలిగినప్పుడు దేవుని మందిరానికి వెళ్ళు. చాలా సందర్భాల్లో అయ్యా నేను వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళలేకపోతున్నాను. ప్రభు దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నానండి, వెళ్ళలేకపోతున్నానండి. మందిరంకి వెళ్దాం అనుకుంటున్నానండి, వాళ్ళు వచ్చారండి, వీళ్ళు వచ్చారండి. చాలా సందర్భాలు నువ్వు చెప్తూ ఉంటావు. ప్రియ దేవుని బిడ్డలారా, మందిరం అనేది పరిశుద్ధమైనది. నీ జీవితంలో నీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ, నీ జీవితంలో నువ్వు ఎంత బిజీ అయినప్పటికీ కూడా దేవుడు ఆ బిజీ అనేది దేవుడు నీకు ఇచ్చాడు. ఆ స్థానం అనేది దేవుడు నీకు ఇచ్చాడు. ఆ సమయాల్లో నువ్వు దేవుని ముందు పెట్టావు కాబట్టి దేవుడు నిన్ను ముందుకు తీసుకుని వచ్చాడు. ముందుకు వచ్చిన తర్వాత చాలా మంది దేవుని వెనకబెడుతూ ఉంటారు. కాబట్టి పిల్లరా, నేను చెప్తున్నాను పరిశుద్ధాత్మ ప్రేరణతో, దేవుని స్థానం అనేది ఎప్పుడు దేవుని స్థానమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు, గొప్ప కార్యాలు చేస్తాడు. నీ జీవితంలో శ్రమలు పోవాలా, నీ జీవితంలో కష్టాలు పోవాలా, నీ జీవితంలో ఇబ్బందులు పోవాలా, నీ జీవితంలో సమస్యలు పోవాలని నువ్వు అనుకుంటున్నావా? అయితే దేవుని వైపు చూడు. దేవునికి మనకి ఉన్న సంబంధం ఎలాంటిదో తెలుసా? గొప్ప సంబంధం అయి ఉన్నది. హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు చేసే కార్యాలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నేను ప్రియులారా. ఒక చిన్న బాబు తన తండ్రి దగ్గరికి వచ్చి అడిగాడట. తండ్రిని అడుగుతున్నాడట, డాడీ నాకు విమానం చూడాలని ఉంది డాడీ అన్నాడట. అరే విమానం ఏముందిరా విమానము అంటే, నాకు విమానం చూడాలని ఉంది డాడీ అన్నాడట. విమానం చూడొచ్చులేరా, మన మేడ మీదకి ఎక్కితే నీకు విమానం కనబడుతుంది. ఎప్పుడైనా విమానం వచ్చినప్పుడు మేడ మీదకి ఎక్కు, ఆ మేడ మీద నుంచి నీకు విమానం కనబడుతుంది చూడు అన్నాడట. సరే చిన్నోడు అనుకున్నాడట, మా డాడీ చెప్పాడు కదా విమానం ఈసారి మేడ మీద నుంచి చూద్దాం అనుకున్నాడు. పిల్లరా, ఒకరోజు విమానం వెళ్తూ ఉంది. పిల్లరా, వెళ్తున్నప్పుడు ఈ కుర్రాడు, ఈ చిన్నవాడు పరిగెత్తుకుంటూ మేడెక్కాడట. మేడెక్కి విమానం చూస్తున్నాడట. విమానం చూసి పిల్లల చేష్టలు మనకు తెలిసినవే కదా. విమానం చూస్తూ అలా చూశాడట, ఇలా చూశాడట. ఇలా చూసి కిందకి అలాగా పరిగెట్టుకుంటూ కిందకు వచ్చి డాడీతో అన్నాడట, డాడీ నేను విమానం చూశాను డాడీ, విమానం నా 2 ఏళ్ల మధ్యలో ఉంది డాడీ, ఇదిగో ఈ విమానం ఎంత ఉంది డాడీ, నా 2 ఏళ్ల మధ్యలో విమానం కనబడింది డాడీ అన్నాడట. 2 ఏళ్ల మధ్యలో విమానం కనబడటం ఏంటి? ఎలా చూసావురా అంటే, ఇలా చూశాను డాడీ, 2 ఏళ్ల మధ్యలో కనబడింది డాడీ అన్నాడట. తండ్రికి అర్థమైంది, ఆ చిన్న బిడ్డ యొక్క ఉద్దేశం అర్థమైంది. పిల్లరా, సరేలేరా అన్నాడట. కొన్ని రోజులు అయిన తర్వాత ఏదో పని మీద తండ్రి బిడ్డలు ఇద్దరు కూడా వెళ్తూ ఆ తండ్రికి అనిపించిందట, నా బిడ్డ ఎప్పటి నుంచో విమానం చూడాలనుకుంటున్నాడు కదా, నా బిడ్డకు విమానం చూపించాలని చెప్పి ఆ బండి కాస్త ఎయిర్పోర్ట్లోకి తిప్పాడట. పిల్లరా, బిడ్డ అడుగుతున్నాడు, ఏంటి డాడీ ఎక్కడికి వెళ్తున్నామంటే, నువ్వు విమానం చూడాలని ఉంది కదా, చూడరా విమానం దిగుతుంది అన్నాడట. అప్పుడే విమానం పుల్లరా పైన అలాగున దిగుతుందట. వెంటనే బిడ్డ అన్నాడట, డాడీ విమానం ఏంటి డాడీ ఇంత పెద్దగా ఉంది అన్నాడట. అదేం పెద్దదిరా, ముందుకెళ్దాం అన్నాడట. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత విమానం యొక్క రెక్కను చూశాడట. అమ్మో డాడీ ఏంటి విమానం రెక్క ఏంటి అంతుందన్నాడట. ఇదేంటిరా ముందుకు పద అన్నాడట. ముందుకు వెళ్ళిన తర్వాత విమానం యొక్క తోక చూసి మన ఊరు ఆర్టీసీ బస్సు ఉంది డాడీ అన్నాడట. అదేంటిరా ముందుకు పోదాం పద అని ముందుకు తీసుకువెళ్తే ఆ విమానం చూసి బిడ్డ అన్నాడట, అమ్మో విమానం ఇంత పెద్దగా ఉంటుందా అన్నాడట. పిల్లరా, ఎందుకు ఈ మాట నేను ఉదాహరణగా చెప్తున్నాను అంటే, ఈ బిడ్డ విమానమును దూరం నుండి చూసినప్పుడు విమానం చిన్నగా కనబడింది. దగ్గరకు వచ్చినప్పటికీ విమానము ఎంతో పెద్దగా గొప్పగా కనబడింది. అలాగే చెప్తున్నాను ప్రియులారా, జ్ఞాపకం చేసుకొని, నువ్వు దేవుని దూరం నుండి చూసినంత వరకు దేవుడు చేసే కార్యాలు చాలా చిన్నగానే కనబడతాయి. నువ్వు దేవుని దగ్గరికి రా, దేవుడు చేసే కార్యాలు అద్భుతంగా కనబడతాయి. ఈ బిడ్డ విమానం దూరం నుండి చూచి చిన్నగా కనబడింది, విమానం దగ్గరికి చూడగా చాలా గొప్పగా కనబడినట్టుగా నువ్వు దేవుని దూరం నుండి చూస్తున్నావేమో, దేవుడు చేసే కార్యాలు కూడా చాలా చిన్నగా కనబడుతున్నాయి. నువ్వు దేవుని దగ్గరికి రా, నువ్వు దేవుని దగ్గరికి రా. దేవుని దగ్గరకు వస్తే ఆయన చేసే కార్యాలు నీకు జీవితంలో చాలా అద్భుతంగా కనబడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన నమ్మదగిన దేవుడు. ఎవరు విడిచినా, ఎవరు మరిచినా, ఎవరు వదిలినా ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు.
ఆయన నిన్ను వదిలిపెట్టే దేవుడు కాదు, ఆయన నిన్ను మర్చిపోయే దేవుడు కాదు. పిల్లరా, ఈ లోకంలో అందరూ నిన్ను మర్చిపోవచ్చేమో కానీ నా దేవుడు నిన్ను మర్చిపోయేవాడు కాదు. కాబట్టి విశ్వాసంతో ప్రార్థన చేయి. మిమ్మల్ని అనాథులుగా విడువను, నేను మీ యొద్దకు వస్తానన్నాడు దేవుడు, నేను మీ దగ్గరికి వస్తానన్నాడు దేవుడు. పిల్లరా, ఎవరు విడిచినా నేను విడిచిపెట్టే దేవుడు కాదు. ఇదిగో అంటున్నాడు కదా, నేను నిన్ను విడువను, ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమని చెప్తున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నీ జీవితంలో అవసరత ఏమైతే ఉందో, నీ జీవితంలో ఏ ఇబ్బంది అయితే ఉందో, నువ్వు దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేయి. ఇదిగో యెహోవా యొద్ద నేను విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అన్నాడు భక్తుడు. కాబట్టి పిల్లరా, నువ్వు దేవుని దగ్గరికి వచ్చి విచారణ చేయి, దేవుని దగ్గరికి వచ్చి చెప్పుకో, దేవుని దగ్గరికి వచ్చి అడుగు. అయ్యా, నాకు నువ్వు తప్ప ఎవరున్నారు, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు ప్రభువా, నాకు సహాయం చేయను ఆయన అని చెప్పి ఆయన అడుగు. ఖచ్చితంగా ఆయన నీకు ఉత్తరమునిచ్చే దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ కింద ఉంది కదా, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. నీ భయాలన్నీ తీసేస్తాడు. ఒకవేళ అప్పుల భయాలు కొంతమందికి ఉంటూ ఉంటాయి, కొంతమందికి శ్రమల భయాలు ఉంటూ ఉంటాయి, కొంతమందికి రేపు ఏమైపోతుందో నా పరిస్థితి, నా పిల్లల పరిస్థితి ఏమైపోతుందో, పిల్లలు ఈడికి వచ్చేసారు, అయ్యో ఎలాగుంటుందో పరిస్థితి. చాలా మందికి రకరకాలైనటువంటి భయాలు. దేవుని బిడ్డలారా, మీ భయములన్నింటినీ కూడా దేవుడు తీసివేయవాడై ఉన్నాడు. భయములన్నింటిలో నుండి దేవుడు మిమ్మల్ని తప్పించువాడై ఉన్నాడు. కాబట్టి నువ్వు ఆయన అడుగో, ఆయన్ని వేడుకో. దేవా, నువ్వు తప్ప ఎవరున్నారు నాయనా అని చెప్పి విశ్వాసంతో ఆయన అడుగు. ఆయన అద్భుతం చేస్తాడు, ఆయన గొప్ప కార్యం చేస్తాడు, గొప్ప మేలు చేస్తాడు. ప్రియులారా, ఈ షాలోం ప్రత్యక్షత అనేటటువంటి ఈ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీ జీవితంలో ఇదిగో ఇప్పుడే నేను చెప్తున్న పరిశుద్ధాత్మ ప్రేరణతో, ఒకవేళ అలాంటి శ్రమలతో నువ్వు ఉన్నట్లయితే, అలాంటి బాధలతో నువ్వు ఉన్నట్లయితే, ఇదిగో టీవీ ముందు నువ్వు కనబడి ప్రార్థన చేస్తున్నట్లయితే, ఇదిగో ఈ క్షణమందు నీలో ఉన్నటువంటి ప్రతి బాధను కూడా దేవుడు తీసివేయును గాక, నీలో ఉన్న ప్రతి కష్టాన్ని దేవుడు తీసివేయును గాక, నీలో ఉన్న ప్రతి రోగాన్ని దేవుడు తీసివేయును గాక. అన్నిటికంటే ముఖ్యంగా నీ జీవితంలో దేని విషయంలో నువ్వు భయపడుతున్నావో ఆ భయమును నా దేవుడు నీ దగ్గర నుండి దూరముగా తోసివేయును గాక. ఆమేన్, హల్లెలూయా. అలాగే ఉండండి, ప్రార్థన చేసుకుందాం. అలాగే ఉండండి, ప్రార్థన చేసుకుందాం. ఈ షాలోం ప్రత్యక్షత అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నా నీవు అలాగే మోకరించు ప్రార్థన చేసుకుందాం. ఈరోజు నీ భయం అన్నింటిని కూడా దేవుడు తీసివేయాలి, నీ కష్టాలన్నింటినీ దేవుడు తొలగించాలి, నీ జీవితంలో శాంతిని దేవుడు ఇవ్వాలి, నీ జీవితంలో ఆనందాన్ని దేవుడు ఇవ్వాలి. అయ్యా, నేను నిన్ను తప్ప నేను ఎవరిని అడగగలనయ్యా, అయ్యా నేను నీ యొద్ద విచారణ చేస్తున్నానయ్యా, నేను నిన్ను అడుగుతున్నాను నాయన, నాకు ఉత్తరం ఇవ్వు ప్రభు అని చెప్పి అడగండి దేవుణ్ణి. ఆయన గొప్ప కార్యం మీ జీవితంలో చేయబోతున్నాడు. అలాగే ఉండండి, ప్రార్థన చేసుకుందాము. దేవానికి వందనాలు తండ్రి, ప్రార్థన చేస్తున్నాము నాయన. ఇదిగో తండ్రి, ఈ స్థలమందు ఉన్నటువంటి బిడ్డలైనటువంటి వీరందరినీ మీరు దీవించండి నాయన. ఈ షాలోం ప్రత్యక్షత ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డల మీద నీ కృపను దయచేయండి నాయన. నీ ప్రత్యక్షతను ఇవ్వమని అడుగుతున్నానయ్యా. శ్రమలతో ఉన్నారేమో, బాధలతో ఉన్నారేమో, ఇబ్బందులతో ఉన్నారేమో, కష్టాలతో ఉన్నారేమో నాయనా, నీ పిల్లలను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ క్షణమందు ప్రార్థన చేస్తున్నాను. అన్నా బాధ కలిగినప్పుడు నీ దగ్గరికి వచ్చింది నాయన, ఆ బాధ అంతా తొలగించబడింది నాయన. రిబికా బాధలో నీ దగ్గరకు వచ్చింది నాయన, బాధ తొలగించబడింది అయ్యా. ఒక ఆయన బాధపడుతున్నప్పుడు మీరు వెళ్ళి ఆ బాధను తీసివేశారు నాయన. అయ్యా, వారు రాగలిగినప్పుడు నీ దగ్గరికి రాగలిగారు, కాబట్టి రాలేనప్పుడు వారి పక్షాన మీరుండి కార్యం చేశారు నాయన. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డ మీద నీ కృపను దయచేయమని, దీవించమని, బలపరచమని, కృపను ఇవ్వమని క్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరచుకుంటున్నాం. షాలోం ప్రత్యక్షత అనేటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ వందనాలండి. మరి 2024 మార్చి నెల 4, 5 తారీఖుల్లో 11వ శిలువ పండుగలు మరి ఏర్పాటు చేయటం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మరి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ శిలువ పండుగలు మార్చ్ 4, 5 తారీఖులు సోమ మంగళవారములు ప్రతిరోజు సాయంత్రం 6:30 నిమిషాలకు
ఏర్పాటు చేయడం జరిగింది. స్థలము కేంద్రీయ విద్యాలయం ఎదురుగా షాలోమ్ చర్చ్ మినిస్ట్రీస్ ఆవరణములో, మచిలీపట్నం. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఆత్మపూర్ణులైనటువంటి దైవజనులు ప్రసంగిస్తారు. మీ కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు మరి చేయబడతాయి. అందరూ రండి, కుటుంబ సమేతంగా రండి. దేవుని యొక్క దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మీ అందరికీ షాలోమ్. ప్రైజ్ ది లార్డ్.